అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. వెల్కమ్ టు మై ఛానల్. ఒక వ్యక్తికి అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖయామత్ రోజు జన్నత్ అనేది ప్రసాదిస్తాడు. ఆ వ్యక్తి తన జీవితాంతం చాలా ఎక్కువ ఇబాదత్ చేస్తూ ఉంటాడు, ఎక్కువ సజ్జాలు చేస్తుంటాడు, ఎక్కువ ఎహకాముల మీద అల్లాహ్ యొక్క ఎహకాముల మీద నడుస్తూ ఉంటాడు. అయితే ఆ ఆఖిరత్ రోజు అతనికి జన్నత్ ప్రసాదించగానే అతను అంటాడు, నేను చేసుకున్న ఆమాల వల్లే ఈ జన్నత్ నాకు దొరికింది అని అంటాడు. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు తఆలా తరాజుని తీసుకొచ్చి అతని ఆమాలను ఒక పరడాలోని అతని యొక్క కన్ను ఒక అల్లాహ్ ఇచ్చిన న్యామతిలో ఒక కన్నుని ఒక పరడాలో పెట్టేసరికి అతని ఆమలంతా ఎగిరిపోతుంది. కన్ను పరడ బరువైపోతుంది. అంటే అల్లా రెహమత్ లేందే, అల్లా రెహం లేందే ఏ వ్యక్తి ఎంత ఇబాదత్ చేసినప్పటికీ జన్నత్ అనేది పొందలేడు. మరి అల్లా రెహమత్ కావాలంటే దువా చేస్తుండే, రబ్బిక్ ఫిర్ వర్హం వాంత ఖైరుర్ రాహిమీన్. ఓ నా ప్రభు, నన్ను క్షమించు, నాపై దయచూపు, అందరికంటే దయగలవాడివి నీవు అని అర్థం. ఈ దువా గనుక మీరు చదువుకుంటే అల్లా యొక్క రెహమత్ మీపై ఉంటుంది. మనం ఎంత ఆమాలు చేసినప్పటికీ అల్లా రెహంతోనే మనం జన్నత్కి వెళ్ళాలి. కాబట్టి